ఎవ్రీవన్! వెల్కమ్ టు మై చుట్కో మినీ బ్లాగ్. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ న్యూ బ్యాగ్ కొనగానే, ట్రిప్‌కి వెళ్ళగానే, ఫ్యాన్సీ రెస్టారెంట్స్‌లో తినగానే, లేదా వాళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్ చూపించగానే, కామెంట్ సెక్షన్స్ అంతా ఫిల్డ్ విత్ వన్ కామన్ క్వెషన్. అంత మనీ ఖర్చు చేస్తారు. దానిలో కొంచెం డొనేట్ చేయొచ్చు కదా! అని. దీని మీద ఒపీనియన్స్ చాలా డివైడెడ్‌గా ఉంటాయండి. కొన్ని పాజిటివ్ అయితే మరి ఇంకొన్ని నెగెటివ్. కొందరంటారు, "అయ్యో! వేస్ట్ ఆఫ్ మనీ" అని. మరి ఇంకొందరు, మేబీ వాళ్ళు డొనేట్ చేస్తున్నారేమో, కానీ సైలెంట్‌గా పబ్లిసిటీ లేకుండా ఇస్తున్నారేమో. మన పెద్దవాళ్ళు అంటారు కదా! కుడి చేత్తో చేసే దానం ఎడమ చేయికి కూడా తెలియకూడదేమో అని. మేబీ వాళ్ళు ఆ ఫార్మ్‌లో ఫాలో అవుతున్నారేమో. మళ్ళీ ఈ కామెంట్స్‌కి కూడా ఒపీనియన్స్ చాలా డివైడెడ్‌గా ఉంటాయి. మీరు లైఫ్ స్టైల్, షాపింగ్ అన్నీ షేర్ చేస్తున్నారు కదా! డొనేట్ చేసేది కూడా సందర్భం ఉంటే షేర్ చేయండి. అట్‌లీస్ట్ మేము ఇన్‌స్పైర్ అవుతాము. కానీ అదే వాళ్ళు చేసినా ఇంకో బ్యాచ్ కమెంట్ చేస్తారు. అంత పబ్లిసిటీ ఎందుకు? హెల్ప్ అన్నది సైలెంట్‌గా, సీక్రెట్‌గా చేయాలి కానీ, స్పీచ్ ఇచ్చినట్టు ప్రపంచానికంటే తెలిసేటట్టు కాదని. సో, ఎండ్ రిజల్ట్ ఏంటంటే, ఏది చేసినా, చేయకపోయినా జడ్జ్‌మెంట్ రెడీగా ఉంటుంది. ఎవ్రీవన్ సీస్ ఫ్రమ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. మరి ఒక పాయింట్ ఆలోచించాలి. ఒక వ్యక్తి తను కష్టపడి సంపాదించే మనీని ఎలా యూజ్ చేయాలో దాన్ని డిసైడ్ చేయడానికి తనకి రైట్ ఉందా? అసలు లేదా? మనం కష్టపడి సంపాదించిన మనీని ఎలా వాడుకోవాలో డిసైడ్ చేసేదెవరు? దీని గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.